ఈ అమ్మ నాన్న అనాథాశ్రమానికి రావటం ఇది థర్డ్ టైం. ఫస్ట్ ఒకసారి వచ్చాము, చూశాము, చాలా సంతోషంగా ఉంది, మంచి సేవ చేస్తున్న ఉద్దేశంతో రెండోసారి వచ్చినప్పుడు ఇక్కడ శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళం కూడా అందించడం జరిగింది. మా పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అయితే మాకు ఇక్కడ వాళ్ళు చేసేటటువంటి సర్వీసు, ఈ అనాథాలకు చేసే సర్వీసు చాలా మంచిగా నచ్చింది. మా పెళ్లి రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ అనాథాశ్రమంలో వచ్చి ఒక పూట గడిపి ఆ అనాథను కూడా చూసుకొని పోతున్నాం. మా శక్తి కొద్దిగా ఏదో చేస్తూనే ఉన్నాం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా 50 కిలోల బియ్యం అదనంగా ఇచ్చేసి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చి తర్వాత ఇక్కడ చూసిన ఏర్పాట్లు కానీ, ఇక్కడ దేవాలయ నిర్మాణం కానీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నది. ఈ సేవ కూడా అనాథలు చేస్తున్న సేవ కాబట్టి అనాథ అంటే భగవంతునితో సమానం. అందు గురించి మాకు కూడా నచ్చింది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.